దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి క్రీస్తు యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి అయిన దేవునికి చెల్లిస్తూ, అలాగే సంఘమంతటికి ప్రభునామమున శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ, మీకు మీ కుటుంబాలకు ఈస్టర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. మంచిది. మీకు శుభాకాంక్షలు అని చెప్పినప్పుడు మీరేం చెప్పాలి? సేమ్ టు యూ అని చెప్పాలి. చెప్పారా? చాలా సంతోషం. ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా మనం నేర్చుకుందాం. దయచేసి మనసు పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాక్యం ద్వారా దేవుడు మనకేం తెలియజేస్తున్నారో చాలా జాగ్రత్తగా మనం విందాం. ఎంటీ మైండ్తో, క్లీన్ మైండ్తో ఇంతకు మునుపు ఎవరేం చెప్పారో వాటన్నిటిని కాస్త పక్కన పెట్టి కేవలం దేవుని వాక్యంలో రాయబడిన విషయాలను మాత్రమే ఈ రాత్రి వేళ మనం ఆలోచన చేద్దాం. ఓకే? క్రీస్తు పునరుద్ధానం గురించిన పరిచయాన్ని ముందుగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈస్టర్ సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా ప్రతి మందిరంలో, ప్రతి సంఘంలో జరుపుకునేటటువంటి పండుగ అని చెప్పచ్చు. ఏ ఆదివారం కూడా మందిరాలు నిండవు, కానీ సంవత్సరంలో ఉన్న ఆదివారాలలో ఈ ఆదివారం మాత్రమే ప్రతి సంఘం, ప్రతి మందిరం కూడా నిండుతుంది. ఎందుకంటే ఈ ఆదివారానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ఎందుకు ఈ ఆదివారానికి ఉన్న ప్రత్యేకత అంటే, క్రీస్తు మరణించడం కాదు, ఆయన తిరిగి లేచాడు, అంటే పునరుత్థానుడయ్యాడు. ఆ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంఘముగా, సమాజముగా కూడి మా కొరకు మరణించడమే ఒక గొప్ప విషయం అనుకుంటుంటే, మాకు ఒక నిరీక్షణ కలిగించే విధంగా మా కొరకు తిరిగి లేచావు నాయన అని ఆయన్ని స్తుతించుకునే గొప్ప అవకాశం, గొప్ప ధన్యత. వ్యక్తిగతంగా మనం స్తుతించుకోవడం, వ్యక్తిగతంగా మనం ప్రార్థించుకోవడం, వ్యక్తిగతంగా మనం ఆరాధించుకోవడం మంచిదే. అయితే సంఘముగా కూడి ప్రార్థిస్తున్నప్పుడు, సంఘముగా కూడి స్తుతిస్తున్నప్పుడు, సంఘముగా కూడి ఆరాధిస్తున్నప్పుడు ఆ శక్తి వేరు, ఆ బలం వేరు. ఒక్కడే పని చేస్తే ప్రయోజనం ఏమైనా ఉంటుందండి? ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు కలిసి పని చేస్తే త్వరగా ఆ పని పూర్తయిపోతుంది. సో సంఘముగా, సమాజముగా మనం కూడుకొని దేవుణ్ణి ఆరాధించుకునే అవకాశం మనకు లభించినప్పుడు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్ప మరి దాన్ని మనం త్రోసిపుచ్చకూడదు, త్రోసేయకూడదు. ఓకే? సో ఈస్టర్ గురించిన పరిచయ వాక్కులు ఏంటంటే, ప్రతి సంవత్సరం క్రిస్మస్ అనేది ఎప్పుడు జరుగుతుంది? డిసెంబర్ 25వ తేదీన జరుగుతుంది. వచ్చే సంవత్సరం అయినా కూడా డిసెంబర్ 25 జరుగుతుందా? జరుగుతుంది. ఆపై వచ్చే సంవత్సరం 3026 సంవత్సరంలో కూడా డిసెంబర్ 25 జరుగుతుందా? 4026 సంవత్సరంలో కూడా డిసెంబర్ 25 జరుగుతుందా? జరుగుతుంది. ఆ తేదీని ఖరారు చేశారు, ఆ తేదీని నిర్ణయించారు కాబట్టి తేదీ మారదు. వారం మారుతుందేమో, డిసెంబర్ 25 ఆదివారం రావచ్చు, బుధవారం రావచ్చు, శుక్రవారం రావచ్చు, శనివారం రావచ్చు, వారాలు మారొచ్చేమో, కానీ తేదీ మారదు. కానీ క్రిస్మస్ లాగా ఈస్టర్, గుడ్ ఫ్రైడే అలా కాదు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేవి తారీఖులు మారతాయి ప్రతి సంవత్సరం, కానీ వారాలు మారవు. గుడ్ ఫ్రైడే ఏ రోజున జరుగుతుందండి? శుక్రవారం జరుగుతుంది. అందులోనే శుక్రవారం ఉంది, గుడ్ ఫ్రైడేలోనే ఫ్రైడే ఉంది. మరి ఈస్టర్ ఎప్పుడు జరుగుతుంది? ఆదివారం జరుగుతుంది, సండే. భస్మ బుధవారం ఎప్పుడు జరుగుతుంది? బుధవారమే జరుగుతుంది. మట్టల ఆదివారం ఎప్పుడు జరుగుతుంది? ఆదివారమే జరుగుతుంది. అంటే ఇవి వారాలు మారవు, కానీ తేదీలు మారతాయి. ఈ సంవత్సరంలో గుడ్ ఫ్రైడే ఏ రోజున వచ్చింది? ఏప్రిల్ 3వ తారీఖు వచ్చింది. ఈస్టర్ ఎప్పుడు వచ్చింది? ఏప్రిల్ 5వ తారీఖు వచ్చింది. పోయిన సంవత్సరం గుడ్ ఫ్రైడే ఎప్పుడు వచ్చింది? నాకు తెలియదండి, అందుకే రాసుకున్నాను.
పోయిన సంవత్సరం గుడ్ ఫ్రైడే అనేది 18వ తారీఖు వచ్చింది. 2025 ఏప్రిల్ 18వ తారీఖు వచ్చింది. ఏప్రిల్ 18వ తారీఖు గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈస్టర్ ఎప్పుడు వచ్చి ఉంటుంది? 20వ తారీఖు. వెరీ గుడ్. 24వ సంవత్సరంలో మార్చి 29వ తారీఖున వచ్చింది గుడ్ ఫ్రైడే. 31వ తారీఖున ఈస్టర్ వచ్చింది. 2023లో ఏప్రిల్లో వచ్చింది. 7వ తారీఖు వచ్చింది. 9వ తారీఖున ఈస్టర్ వచ్చింది. అంటే మీరు సంవత్సరాలు బాగా అబ్జర్వ్ చేయండి, కాలాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. సంవత్సరాలు మారినా ఇక్కడ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది తేదీలు మారుతున్నాయి. శుక్రవారమే, ఆదివారమే, కానీ తేదీలు మారుతున్నాయి. ఎందుకని డిసెంబర్ 25 ఫిక్స్ అయినట్టుగా మరి ఈ మార్చి లేదా ఏప్రిల్ లేదా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనేది తేదీ ఎందుకు ఖరారు చేయలేదు? తేదీ ఎందుకని ఒకటి నిర్ణయించలేదు? సంవత్సరం ఎందుకు ఇలా తేదీలు మారుతున్నాయి అనేది ఈరోజు మనకున్న ప్రశ్న, ఈరోజు మనకున్నటువంటి ఆలోచన, సందేహం. దాన్ని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడు వచ్చినా సరే గుడ్ ఫ్రైడే అయినా లేదా ఈస్టర్ అయినా ఎప్పుడు వచ్చినా సరే, ఏ సంవత్సరం అయినా సరే మార్చి ఏప్రిల్లోనే వస్తుంది. మేలో కానీ, లేకపోతే జూన్లో కానీ, లేకపోతే డిసెంబర్లో కానీ, జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ రాదు. గుడ్ ఫ్రైడే అయినా ఈస్టర్ అయినా ఎప్పుడైనా సరే మార్చి ఏప్రిల్ మధ్యలోనే వస్తుంది. ఎందుకు వస్తుంది? అదేదో తేదీ ఫిక్స్ చేస్తే అయిపోతుంది కదా అని అనుకోవచ్చు. కానీ ఆ టైంలో రావడానికి ఒక రీజన్ ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. ఆ కారణాలు ఏంటో జాగ్రత్తగా మనం లేఖనాధారాలతో మనం పరిశీలన చేద్దాం ఈ రాత్రి వేళ. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు మరణించారో మనకు తెలిస్తే అప్పుడు మనకి ఈస్టర్ అనేది ఎప్పుడో, లేకపోతే దీనికి సరైన కాలం ఏంటి, దీనికి సరైనటువంటి రోజు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారు ఎప్పుడు మరణించారనేది జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఎప్పుడు మరణించాడు యేసు ప్రభువారు? ఏ కాలంలో మరణించారు? చలికాలమా, శీతాకాలమా? ఓకే, మంచిది. ఇది శీతాకాలమా? ఇది ఎండాకాలం అండి. ఓకే, సరే. యేసుప్రభు ఎప్పుడు మరణించారో ఒకసారి రెండు వాక్యాలు చూద్దాం. మార్కు సువార్త, దయచేసి చూడండి. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 53వ వచనం నుంచి జాగ్రత్త మనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 53 నుంచి మనం చదువుకుందాం. వారు యేసును ప్రధాన యాజకులు, మీరు ఆగండి, నేను చదువుతాను. ఒక వచనం అయితే మీరు చదవండి, ఒకటికి మించిన వచనాలు ఉంటే నేను చదువుతాను. ఓకేనా? 53 నుంచి. వారు యేసును ప్రధాన యాజకుని ఎదుగు తీసుకుని పోయారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చారు. 54 వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుండి మంట యొద్ద ఏం చేస్తున్నాడు? చలి కాచుకొని చుండెను అనే మాట కనిపిస్తుంది. చూడండి, చలి కాచుకొని చుండెను కనపడిందా? తర్వాత యోహాను సువార్తకు వచ్చేసేయండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. అక్కడేం రాయబడింది? అప్పుడు చలి వేయుచున్నందున, చూసారు కదండి, అప్పుడు చలి వేయుచున్నందున దాసులను, బంట్రౌతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెననే మాట కనిపిస్తుంది. చూడండి, ఇది ఏ కాలం? ఇది ఏ సందర్భం? చలి కాచుకుంటున్నారు, బాగానే ఉంది. అది ఏ కాలంలో జరుగుతుంది అంటే, ఏ కాలం అంటే కాలం చలికాలం, శీతాకాలం కాదు, ఆ కాలం గురించి మాట్లాడలేదు. సందర్భం యేసుక్రీస్తు వారి శిలువ మరణ సమయం, అది సందర్భం. అది అంటే యేసుక్రీస్తు వారిని ఆ రాత్రి పట్టుకొని ఆయన్ని అటు ఇటు తీసుకెళ్తున్నారు. ఏం జరుగుతుందని పేతురు గారు దూరంగా నిలబడి చూస్తున్నారు. ఆ టైంలో పేతురు గారు ఏం చేస్తున్నారంటే, చలి పుట్టి ఆయన చలి కాచుకుంటున్నారు. చలి కాచుకుంటున్నాడంటే అది ఏ కాలం అయి ఉండాలి? చలికాలమే కదండి. ఏమని? యోహాను సువార్తలోనా? ఎక్కడుంది అధ్యాయం? ఎక్కడ? 10వ అధ్యాయమా?
ఇది ఇది యేసుక్రీస్తు వారి ముందటి కాలం. ఆయన బ్రతికున్నప్పుడు ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతున్న కాలం. కాదమ్మా, ఉంది 22వ వచనంలో, ఇది 10వ అధ్యాయమా, ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండగా అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మండపం తిరుగుచుండగా, అంటే ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతున్న టైంలో యేసుప్రభు వారు దేవాలయంలో ఉన్నారు. ఆయన బ్రతికున్నప్పుడు, ఆయన దేవాలయంలో కూర్చున్నప్పుడు, దేవాలయంలో ఆ మంటపం మీద తిరుగుతున్నప్పుడు, ఆయన తిరుగుతున్న కాలం, ఆయన సంచరిస్తున్న కాలాన్ని శీతాకాలంతో చెప్పారనమాట. ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుంది అది. అంటే పైన ఆయన ప్రాణం గురించి చెప్పారు, నేను మరణిస్తాను, గొర్రెల కొరకు నా ప్రాణం పెడతానని చెప్పారు 10వ అధ్యాయంలో. ఫ్యూచర్ గురించి మాట్లాడారు. ఇది మరణిస్తున్న సందర్భం కాదు, చనిపోయే రోజు గురించిన సందర్భం కాదు ఇది. సో ఏది ఏమైనా 18వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న మాటను బట్టి, చలి వేయుచున్నందున వాళ్ళందరూ ఏం చేస్తారంటే చలి కాచుకుంటున్నారు. చలి కాచుకుంటున్నారంటే ఆటోమేటిక్గా మనకు మైండ్లోకి వచ్చేది ఏంటంటే చలికాలం, అంతే కదండి. చలిమంట ఎప్పుడు వేసుకుంటారు? ఎండాకాలంలో వేసుకుంటారా? క్యాంప్ ఫైర్ ఎప్పుడు పెట్టుకుందాం? ఎండాకాలంలో పెట్టుకుందాం అంటారా? లేదండి, చలిమంట ఎప్పుడంటే చలికాలంలోనే చేసుకుంటారనమాట. సో దీన్ని బట్టి యేసు ప్రభు మరణించిన ఆ రోజు, లేకపోతే ఆ కాలాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, అంటే దీన్ని బట్టి యేసు ప్రభు వారు చలికాలంలో మరణించారా? ఇది మనం ఆలోచించాలి. చలికాలంలో యేసు ప్రభు మరణించారా? చలికాలంలో మరణించారా? ఇది బైబిల్ చదువుతున్న బైబిల్ బోధకులకు తెలీదా? బైబిల్ పండితులకు తెలీదా? బైబిల్ ప్రొఫెసర్స్కి తెలీదా? మరి ఎందుకు మార్చి ఏప్రిల్ కాలాన్ని నిర్ణయించారు? జాగ్రత్తగా వినండి, ఏం మాట్లాడకండి, ఏం సమాధానం చెప్పకండి. అన్ని సమాధానాలు చివరిలో మీకు దొరుకుతాయి, అప్పటి వరకు చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? చలి వేయుచున్నందున చలి కాచుకున్నారు కాబట్టి ఇది చలికాలంలో జరిగింది కదా అని అనుకోవడానికి ఎంత మాత్రం ఆధారం లేదు. అసలు యేసుప్రభు వారు ఏ రోజున చనిపోయారో అది మనకు తెలియాలి. దీనికి వాక్యాధారం ఏమైనా ఉందా అని మనం చూస్తున్నప్పుడు, యేసుప్రభు వారు శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఆ భోజనం చేస్తున్న ఆ కాలాన్ని గురించి లేదా ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్తలో ఏం రాయబడిందో చూద్దాం. మత్తయి సువార్త దయచేసి చూడండి, 26వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగను వచ్చుననియు, అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పారు. చాలండి. యేసుప్రభు వారి మాటలను చెప్పి చాలించిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆయన చెప్తున్నారు శిష్యులతో, 2 రోజుల తర్వాత పస్కా పండుగ వస్తుంది. వస్తే ఏంటి? అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగించబడునని మీకు తెలుస్తుంది అని చెప్పాడు అనమాట. అంటే యేసు ప్రభు వారు తన మరణాన్ని గురించి ముందుగానే శిష్యులతో మాట్లాడితే ఆయన ఏం చెప్తున్నారంటే, 2 రోజుల తర్వాత పస్కా పండుగ వస్తుంది, ఆ పస్కా పండుగ రోజునే మనుష్య కుమారుని ఏం చేస్తారు? సిలువ వేస్తారు అనే మాట యేసు ప్రభు వారు చెప్తున్నారు. అంటే యేసు ప్రభు మరణించిన రోజు ఏ రోజు? అది పస్కా పండుగ రోజు. ఇది ఒకటి మనకు కనపడుతుంది, ఇది ఒక ఆధారం కనపడుతుంది, వాక్యాధారం కనపడుతుంది అనమాట. పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది అది తెలియాలి మనకి. పస్కా పండుగ చలికాలంలో వస్తుందా? ఏ కాలంలో వస్తుంది? అది మనకు తెలిస్తే అప్పుడు దాన్ని బట్టి ఆయన ఎప్పుడు చనిపోయారో మనకు అర్థమవుతుంది, ఆ తేదీ ఏంటో మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ఏ రోజున మరణించారంటే లేఖనాల్లో మనం చూసినప్పుడు పస్కా పండుగ రోజున మరణించారనేది మనకు అర్థమవుతుంది. అందుకే కదా యోహాను సువార్త 1:29 వచనంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన పస్కా పశువుతో పోల్చబడ్డాడు. పస్కా పండుగలోని గొర్రెపిల్లతో యేసుప్రభు వారు పోల్చబడ్డారనమాట. సో ఆ పస్కా పండుగలో బలయ్యేది ఎవరు అనంటే, లోక పాపాలను పరిహరించడానికి ఒక గొర్రెపిల్ల బలవుతుంది. ఆ గొర్రెపిల్ల యేసుప్రభువుకు సాదృశ్యముగా ఉంది. అంటే ఓవరాల్గా చూస్తే యేసుప్రభువే గొర్రెపిల్ల స్థానంలో ఉండి ఆయన లోక పరిహార నిమిత్తం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూడగలం. ఓకే, ప్రభునందు ప్రియులరా, బాగా వస్తుంది, తగ్గించు, నాకు వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది బాగా, అంటే స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాను. ఓకే, జాగ్రత్త వినండి. తగ్గించేసావు, బేస్ తగ్గించు. హలో, బేస్ తగ్గించదా?
హలో 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 నా వాయిస్ అంతే ఉంచండి, బేస్ మాత్రం తగ్గించండి. హలో హలో ఇంకొంచెం పెంచండి. హలో 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 ఇంకొంచెం, చాలు చాలు చాలు. రైట్, జాగ్రత్తగా విన్నాం. పస్కా పండుగ, యేసు ప్రభు వారు మరణించిన రోజు పస్కా పండుగ. ఇది మనం అర్థం చేసుకోవాలి. పస్కా పండుగ రోజున ఆయన మరణించారు. పస్కా పండుగ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఇది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఈ రాత్రి. పస్కా పండుగ ఏ రోజు జరుగుతుందని మనం ఆలోచిస్తున్నప్పుడు, మరి దేవుడే స్వయంగా ఇశ్రాయేలుడికి మొట్టమొదటి పండుగ అనగా పస్కా పండుగ ఇవ్వటం అనేది మనం చూస్తాం అనమాట. దేవుడే స్వయంగా ఇశ్రాయేలుడికి మొదటి పండుగని ఇచ్చారు, అదే పస్కా. సో ఆ పస్కా పండుగ ఎప్పుడు ఇచ్చారు, ఆ పస్కా పండుగని ఇచ్చేటప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి మనం లేఖనాల్లోనికి వెళ్ళి చూద్దాం. నిర్గమాకాండం దయచేసి చూడండి. నిర్గమాకాండం 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మనం చూద్దాం. నిర్గమాకాండం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి జాగ్రత్తగా మనం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. మోషే ప్రజలతో ఇట్లనేను, మీరు దాసగృహమై ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమున జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినది ఏదియో తినవద్దు. అబీబ్ అనే నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చింది కదా. చాలండి. అంటే మొదటి 4 వచనాల్లో కనిపిస్తున్న విషయం ఏంటంటే, 4వ వచనంలో అబీబు నెల అనేది మనకు కనిపిస్తుంది. అబీబు నెలలో ఇశ్రాయేలులు బయలుదేరి వచ్చారు. ఎక్కడి నుంచి? వెరీ గుడ్, ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చారు బయటికి. ఆ వచ్చిన రోజునే పస్కా పండుగ అని దేవుడు వాళ్ళకి చెప్పాడు. ఇంకా మరింత వివరణ 12వ అధ్యాయం ఇస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. 12వ అధ్యాయము నేను వచ్చిన చెప్పానా? 12వ అధ్యాయం అన్నాను. 12వ అధ్యాయం మొదటి వచనం జాగ్రత్త చూద్దాం. ఒకసారి చూడండి. ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడును గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనా తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకును ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వారును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకొనవలెను. గొర్రెల నుండి ఏదైనాను మేకల నుండి దానిని తీసుకొనవలెను. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము తిని తన ఇండ్ల ద్వారా బంధపు నిలువు కమ్మిల మీదను పైకమ్మిల మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగలి రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దానిని తినవలెను. నేను అనను. బాగానండి, జాగ్రత్తగానండి. వసంతమ్మ గారికి బాగా ఆసక్తి ఎక్కువ అండి. దేవుడు అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని సన్నిధి అన్నా బాగా ఆసక్తి ఎక్కువ. నాకంటే ఎక్కువ. నేనే అనుకుంటే అవి నాకంటే ఎక్కువ, డబుల్ త్రిబుల్. ఓకే, రైట్. 12వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివినప్పుడు నెలలలో ఈ నెల మీకు మొదటిది అని చెప్పాడు దేవుడు. నెలలలో ఈ నెల మీకు మొదటిది. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? ఇది మీ సంవత్సరానికి కూడా మొదటి నెలే అని చెప్తున్నాడు. మొదటి నెల అనగానే మనం ఏమనుకుంటాం చెప్పండి? కదా, అంతే కదా. దానికి ఆలోచిస్తారు ఏంది? మొదటి నెల అంటే ఏ నెల? జనవరి నెల అయిపోయింది. అంటే జనవరి నెలలో పస్కా పండుగ జరిగింది. జనవరి నెలలో పస్కా పండుగ జరిగిందంటే జనవరి నెల ఇక్కడ కింద తారీఖు చెప్తున్నాడు చూడండి. 6వ వచనంలో నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకున్న వారిని గొర్రెల్లో నుండి మేకల్లో నుండి దాన్ని తీసుకోవాలి. 7వ వచనంలో ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ అంటే 14వ తేదీన మీరు ఏం చేయాలంటే ఇక పస్కా పండుగను ప్రారంభించాలి, ఆచరించాలి అని చెప్పాడు అన్నమాట దేవుడు. అంటే మొదటి నెల అంటే జనవరి అయితే జనవరి 14వ తేదీన పస్కా పండుగ జరుగుతుంది అనమాట ఇశ్రాయేలుడికి ప్రతి సంవత్సరం. దీన్ని బట్టి యేసు ప్రభువు ఎప్పుడు చనిపోయి ఉండాలి? జనవరి 14వ తేదీన చనిపోయి ఉండాలి. అంతే కదండి? అంతేనా? కదా?
మరి మార్చి ఏప్రిల్ ఎందుకు జరిగిస్తున్నారు? మన పూర్వీకులకి తెలీదా? వాళ్ళకి బైబిల్ తెలీదా? పెద్దల పండితులకు తెలీదా? అయ్యో ఎంత పప్పులో కాలేశారండి వాళ్ళు. బైబిలు పండితుడు అని పేరు పెట్టుకున్నారంటే దాని వెనక ఎంత భావం ఉంటుందో తెలుసా అండి? బైబిల్ ప్రొఫెసర్ అంటే అర్థం ఏంటో తెలుసా? బాగా చదువుకున్న వాళ్ళందరూ, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా క్రీస్తు శకం 325 సంవత్సరంలో ది కౌన్సిల్ ఆఫ్ నైసియా అనే ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆ సభలో నిజంగా క్రిస్మస్ని, గుడ్ ఫ్రైడేని, ఈస్టర్ని, మట్టల ఆదివారాన్ని ఏర్పాటు చేశారండి. వాళ్ళు ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా అండి? ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? రాబోయే రోజుల్లో క్రైస్తవ్యం విస్తరించబడాలి, అనేకులు దేవుని ప్రేమను తెలుసుకోవాలి, ఆ విధంగా అయినా సువార్త ప్రకటించబడాలి. యేసుక్రీస్తు లోకానికి రావడం పండుగ కాదా? మీకు పండుగ కాదేమో, నాకు పండుగే. యేసు ప్రభు మరణించడం పండుగ కాదా? పండుగే, శుభదినం. అది శుభ శుక్రవారం. యేసు ప్రభు పేరు మీద ఈస్టర్ జరగటం పండుగ కాదా? ఆయన తిరిగి లేచాడు, దాన్ని సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? పండుగ పేరుతో విందులు వినోదాలు చేసుకుంటే తప్పు, పండుగ పేరుతో పాపం చేస్తే తప్పు, కానీ పండుగ పేరుతో సమాజముగా కూడుకొని ఆరాధించడం తప్పు ఎలా అవుతుంది? ఆయన స్తుతించడం ఎలా తప్పు అవుతుంది? దేవా నీవు మా కొరకు వచ్చావు భూమి మీదకి అని ఆయన స్తుతించడం తప్పు ఎలా అవుతుంది? నీవు మా కొరకు ప్రాణం పెట్టావు అని ఆయన స్తుతించడం, కృతజ్ఞతలు చెల్లించడం తప్పు ఎలా అవుతుంది? ఎవడో ఒకడు గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే 4-5 సార్లు 10 సార్లు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి అని చెప్తామే ఒక మనిషికి? దేవుడే మానవ రూపిగా భూమి మీదకి వచ్చి మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనతో పాటు జీవించి మరణించడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం ఎంత గొప్ప విషయం అది. దాన్ని సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? బైబిల్లో ఉందా అనే ప్రశ్న మనకు వస్తుంది ఖచ్చితంగా. బైబిల్లో తేదీ నమోదు చేయబడలేదు అంతే, కానీ బైబిల్లో ఆయన మరణించినటువంటి సందర్భాలు, ఆయన సమాధి చేయబడిన సందర్భాలు, ఆయన పునరుద్ధానుడైన సందర్భాలు బైబిల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన పుట్టిన సందర్భాలు బైబిల్లో కనిపిస్తున్నాయి, లేవా? జనవరి 14వ తేదీ కాదు. బైబిల్ పండితులు, పెద్దలు కూర్చొని ఎందుకు చేశారంటే భావి తరాల వారు బాగుపడాలి, భావి తరాల వారు ఈ రోజున సంఘాలుగా కూడుకొని వారు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి కనపరచాలి, దేవునికి మహిమ చెల్లించాలన్న ఆలోచనతో పెద్దలు ఏర్పరిచారనమాట కొన్ని దినాలని. ఈ నెల మీకు మొదటి నెల అంటే జనవరి అనుకుంటున్నాం కదా? కాదు. యూదుల క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. యూదుల క్యాలెండర్ అనేది చంద్రుని గమనంపై ఆధారపడి ఉంది, ఇది మనం గమనించాలి. యూదుల క్యాలెండర్ అనేది చంద్రుని యొక్క గమనములపై ఆధారపడి ఉందన్నమాట. వాళ్ళ క్యాలెండర్ వేరు, మన క్యాలెండర్ వేరు. వాళ్ళ కాలం వేరు, మన కాలం వేరు. వాళ్ళ పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. సో ఆ వ్యత్యాసం మనకు తెలియాలి. సో ఈ నెల మీకు మొదటిది అంటే అది జనవరి కిందకి రాదు. అది ఏ నెల కిందకి వస్తుంది తెలుసా అండి? మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుందన్నమాట. కాలాలు మారితే వాళ్ళకి, వాళ్ళు చంద్రుని బట్టి వాళ్ళు క్యాలెండర్ తయారు చేసుకుంటారు. నెలలో మీకు మొదటి నెల అంటే అది జనవరి కాదు, అది మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. మార్చి ఏప్రిల్ మధ్యలోనే వస్తుందన్నమాట. అంటే వాళ్ళకి అది మొదటి నెల అయితే మనకి ఇది ఎన్నో నెల? 3 లేదంటే 4. ఆ నెల పేరేంటంట? అబీబు. తర్వాత కాలంలో ఆ పేరు మార్చబడింది. అంటే మార్చబడటం అంటే మరొక పేరుతో పిలువబడింది, నీసానుగా పిలువబడింది. నీసాను మాసం, అబీబు నెల లేదా నీసాను మాసం. అబీబు అన్న నీసాన్ అన్న ఒకటే. ప్రథమ నెల, మొదటి నెల ఇశ్రాయేలులకి. వాళ్ళకి అది మొదటి నెల, బట్ కానీ మనకి మార్చి ఏప్రిల్ 3 లేదా 4వ నెల. క్లియరండి? దీన్ని బట్టి యేసు ప్రభు వారు పస్కా పండుగ రోజున మరణించాడంటే దాని అర్థం ఆయన మార్చి ఏప్రిల్ మధ్యలో మరణించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్ పండితులు ఏం చెప్పారంటే ఈ సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖు వచ్చింది కదా, యేసు ప్రభు మరణించిన తేదీ కూడా అదేనంట. 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చి మరణించిన తేదీ కూడా క్రీస్తు శకం 33వ సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖున ఆయన చనిపోయారు. మరలా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత అదే రోజు రావడం అనేది ఇది ఎంతో నిజంగా శుభ పరిణామంగా భావించారనమాట పెద్దలు. శుభ పరిణామంగా భావించారు.
సహజంగా తేదీలు మారుతూ ఉండేవి, కానీ క్రీస్తు శకం 33వ సంవత్సరం ఏప్రిల్ 3వ తారీఖున చనిపోయారు కదా యేసుప్రభు వారు. అదే రోజు మరలా అదే తారీఖు మరలా ఈ రోజు రావటం, అది శుక్రవారం రావటం, ఏప్రిల్ 3వ తారీఖు రావటం, అది ఎంతో గొప్ప విషయంగా భావించారు. కానీ దానికి ఆధారాలు లేవు, దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం అవసరం కూడా లేదు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుప్రభు వారు పస్కా పండుగ రోజున చనిపోయారు. వెరీ గుడ్, ఇంతవరకు బాగానే ఉంది. పస్కా పండుగ ఎప్పుడు అని అంటే ఇశ్రాయేలుకి మొదటి నెలలో జరుగుతున్న పండుగ. మొదటి నెల అంటే దాని అర్థం మార్చి ఏప్రిల్ మధ్యలో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం బలంగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ అండి? మరి చలివేయుచున్నందున చలి కాచుకొనిచున్నారు కదా పేతురు గారు, అలాగే దాసులు బంట్రౌతులు చలి కాచుకుంటున్నారు కదండి, మరి దానికి ఏం వివరణ ఇస్తారు అని అనొచ్చు. దానికి వివరణ ఏంటి అని అంటే, అసలు ఆ దేశం యొక్క పరిస్థితులు మనకు తెలియాలి. ఏమంటే కెనడా దేశం ఎంత చల్లగా ఉంటుందో తెలుసా అండి? చాలా చల్లగా ఉంటుందండి. ఫిన్లాండ్ దేశం చాలా చల్లగా ఉంటుందండి, కాళ్ళతో సంబంధం లేదండి. అమెరికా దేశం చాలా చల్లగా ఉంటుంది, అవునా కదా? ఎండ అక్కడ తక్కువ, అందుకే వాళ్ళకి విటమిన్ డి లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో విటమిన్ డి లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే కరోనా చేత వారు ఎక్కువగా బాధించబడ్డారు. కరోనాకి ఎక్కువ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారనమాట. మన దేశంలో ఉన్న వారి కంటే కూడా ఇతర దేశాల్లో వారు ఎక్కువగా చనిపోవడం అనేది జరిగింది. బాధాకరం. కరోనాతో మన కుటుంబ సభ్యులు కూడా చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఏది ఏమైనా ఎంతైనా కరోనా చాలా బాధను, విషాదాన్ని మిగిలించింది. దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం చాలామంది కుటుంబాల్లో. రైట్. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఎలాంటిదంటేనండి, కొండలతో పచ్చని చెట్లతో ఉన్నటువంటి దేశం అది. కొండలు ఉన్న చోట ఖచ్చితంగా ఏముంటుంది? చలి బాగుంటుందండి, అవునా కదా? మన పల్నాడు ప్రాంతం ఇటు కొండల వైపు బాగా చలి ఎక్కువ ఉంటుందండి. అంతెందుకు, మనకే ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి చల్లగా ఉంటుందా లేదా? ఈ చల్లటి గాలి మనం నిద్రపుచ్చట్లేదా? మనల్ని సేద తీర్చట్లేదా చల్లటి గాలి? ఇప్పుడే ఇలా ఉందంటే ఇక చలికాలం ఇంకా ఎలా ఉంటుంది? సో ఇశ్రాయేలు దేశం అనేది దేవుడు ఎలా మాట్లాడాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశంగా చెప్పాడనమాట. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అది మంచి సువిశాలమైన దేశం, మంచి నేల, పంటలు బాగా పండుతాయి, ఆ నేల మంచిది, ఆ సారం మంచిది. ఇక్కడ రైతులు పంటలు వేసుకొని నష్టపోయిన వారు ఉంటారేమో, కానీ అక్కడ రైతులు పంట వేసుకొని నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉండరండి. అంత మంచి నేల అది. సో ఆ ప్రాంతంలో ఎక్కువగా చలి అనేది ఉంటుంది. పైగా అది ఎప్పుడు జరుగుతుంది? రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ జరుగుతుంది. అందుకే చలి పుడుతుంది కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు? చలిమంట వేసుకున్నారు. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, షాకింగ్ విషయం. యేసు ప్రభు వారు ఎప్పుడు భూమి మీద పుట్టారు? యేసు ప్రభు వారు ఎప్పుడు వచ్చారు భూమి మీదకి? పుట్టిన తేదీ అదే డిసెంబర్ 25వ తేదీ. 25వ తేదీన ఆయన పుట్టారు కదా. క్రిస్మస్ చేసుకుంటాం కదా మనం. ఎందుకు చెప్తున్నారు డిసెంబర్ 25న క్రిస్మస్ అని? ఎలా చెప్పగలుగుతున్నారు? ఏంటి ఆధారం? బైబిల్లో ఉందా? లేదు, బైబిల్లో లేదండి. ఆయన ఎప్పుడు పుట్టారో లేదు, ఆయన ఎప్పుడు చనిపోయిన రోజు మెన్షన్ చేయబడింది, కానీ ఆయన పండుగ రోజున చనిపోయారు అనేది మెన్షన్ చేయబడింది, కానీ యేసు ప్రభు ఎప్పుడు పుట్టారో స్పష్టంగా బైబిల్లో మనకు కనిపించదు. కానీ కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆధారాలు అంటే కాలాలు. ఒకటి, గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు? చలి కాచుకుంటున్నారు. సో దీన్ని బట్టి చలి కాచుకుంటున్నారంటే ఖచ్చితంగా అది ఏ కాలం? చలికాలం. ఇందాక చెప్పాను కదా, పేతురు గారు వాళ్ళందరూ చలి కాచుకుంటున్నారు కాబట్టి అది చలికాలం అనుకోకూడదండి. అలానే ఇప్పుడు గొర్రెల కాపర్లు కూడా చలి కాచుకుంటున్నారు కాబట్టి చలికాలం అనుకుంటున్నారు ఏంటి? కాదు, చలికాలం కాదు. అసలు చలికాలంలో నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రాలేరండి. మీకు తెలుసో తెలీదు. ఆ కాలంలోనికి మనం వెళ్ళాలి, ఆ పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలి. అప్పుడు మనకు వాక్యం అర్థమవుతుంది. అప్పుడు మనకు ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఎప్పుడు యేసుప్రభు వారు వచ్చారో ఆ కాలాలు ఏంటో అవన్నీ మనకు అర్థమవుతాయి. అవన్నీ మనం తెలుసుకొని వాక్యాన్ని అధ్యయనం చేస్తే అప్పుడు మనకు వాక్యం అర్థమవుతుంది. అవి ఏమీ తెలియకుండా బైబిల్ దగ్గర కూర్చుంటే మనకు అర్థంగా వాళ్ళ పరిస్థితుల్లోకి వెళ్ళాలి. ఏదైనా తోటలో వాతావరణం ఎలా ఉందో తెలియాలంటే అక్కడికి వెళ్ళి మనం చూడాలి, అక్కడ ఉండాలి సిచ్యువేషన్. సర్పం వచ్చి మోసపుచ్చిందంటే ఎలా మోసపుచ్చింది తెలియాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో చిత్రీకరించాలి సినిమాల్లో. అలాగే ఇజ్రాయెల్ దేశం అనేది చలికాలంలో ప్రజలు అసలు ఇంట్లో నుంచి బయటికే రాలేరు. అలాంటిది గొర్రెల కాపరులు పొలంలో ఇంటి గొర్రెలు కాచుకుంటున్నారంటే, పైగా చలిమంట వేసుకున్నారంటే అది నమ్మటానికి ఆస్కారమే లేదు. తెలుసా మీకు? ఇంకొక ఆధారం ఏం చెప్తారంటే, యేసు ప్రభు పుట్టిన సమయంలో ఏం చేశారంటే జనసంఖ్య చేశారని చెప్తారనమాట. కైసర్ ఔగుస్తు ప్రజాసంఖ్య రాయాలని ఆజ్ఞయించారనమాట. దాన్ని బట్టి ఏమంటారంటే
ఇది కూడా ఆ కాలంలోనే రాయబడింది అని మాట్లాడతారు. కానీ చెప్పాను కదా, డిసెంబర్ లేదా నవంబర్ చలికాలంలో ప్రజలు బయటికి రాలేరు, మరి ముఖ్యంగా పొలాలు అసలు ఉండలేరు, మరి ముఖ్యంగా ప్రయాణాలు చేయడానికి అది సరైన కాలం కాదు. ఎముకలు ఉరికే చలి, ఆ చలిలో ప్రయాణం చేయటం కష్టం, ఆ చలిలో గొర్రెలు కాసుకోవటం కష్టం, పొలాల్లో ఉండటం ఇంకా కష్టం, ఆ చలికాలంలో బయటికి వెళ్ళటం ఇంకా కష్టం. మరి ఎప్పుడు పుట్టారు? ఆధారం ఏంటి? మళ్ళా చెప్తున్నాను, కైసర్ ఔగుస్తు ఆజ్ఞ ఇచ్చాడు కదా ప్రజాసంఖ్య రాయాలని. అది ఏ కాలాన్ని సూచిస్తుందనంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో సూచిస్తుంది. ఆ టైంలో యేసుప్రభు వారు పుట్టారని చెప్తారు. ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఎవరు కూడా తేదీలు మార్చరు. ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకుంటారు. సెప్టెంబర్ అయినా, అక్టోబర్ అయినా, డిసెంబర్ అయినా, మార్చ్ అయినా, ఏప్రిల్ అయినా, మొత్తం మీద యేసుప్రభు వారు పుట్టారన్నది వాస్తవం, ఆయన మరణించారన్నది వాస్తవం, ఆయన తిరిగి లేచారన్నది వాస్తవం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? క్లియరా? చలి కాచుకుంటున్నారు కాబట్టి మనం వెంటనే నిర్ణయానికి రాకూడదు. లేకపోతే వాళ్ళు రగ్గులు కప్పుకుంటున్నారు కదా, బొంతలు కప్పుకుంటున్నారు కదా, అమ్మో చలి పడుతుందేమో, అది నిజంగా చలికాలం ఏమో అని కన్ఫర్మేషన్కి రాకూడదు. సమయ సందర్భాలు అవన్నీ మనకు తెలియాలి. అయినా ఈరోజు ఈస్టర్ కదండి, మీరేంటి మరణం గురించి మాట్లాడుతున్నారు, పుట్టుక గురించి మాట్లాడుతున్నారు అనుకోకండి. దాని వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఈస్టర్ అంటే ఏప్రిల్ మార్చిలో ఆయన భూమి మీదకి ఆయన మరణించలేదు, ఆయన సమాధి చేయబడలేదు, ఆయన తిరిగి లేవలేదు. ఆయన ఎప్పుడు మరణించారంటే చలికాలంలో మరణించారంటే ఆయన డిసెంబర్లో మరణించారని ఒక వాదన క్రైస్తవ్యంలో బాగా చోటు చేసుకుంది. అందుకే దానికి క్లారిటీ ఇవ్వడం కోసం అసలు ఆయన ఎప్పుడు చనిపోయారంటే మార్చి ఏప్రిల్ మధ్యలో చనిపోయారు. చనిపోయిన ఆయన మరి ఆ కాలంలోనే ఆయన తిరిగి లేచారనేది మనం తెలుసుకోవాలి. పస్కా పండుగ రోజున మరణించారని బైబిల్లో స్పష్టంగా కనపడుతుంది. ఆ పస్కా పండుగ ఎప్పుడంటే ఇశ్రాయేలుకి మొదటి నెలలో జరుగుతుంది. వారికి మొదటి నెల అంటే మనకి అది మొదటి నెల కాదు, అది మనకి 3వ నెల లేదా 4వ నెల కిందకి వస్తుంది, అనగా మార్చి ఏప్రిల్ మధ్యలో వస్తుంది అనమాట. అందుకే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనేది మార్చి ఏప్రిల్లోనే వస్తుంది. మార్చికి ముందు రాదు, ఏప్రిల్ తర్వాత అసలు రాదు. మీరు కావాలంటే వెళ్ళండి, చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి. తర్వాత భవిష్యత్తులో కూడా మీరు చూడండి, మార్చి ఏప్రిల్ మధ్యలోనే వస్తుంది అనమాట. మార్చి ఏప్రిల్ మధ్యలోనే ఎందుకు వస్తుంది? ఒక డేట్ వాళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు కదా. అంటే చెప్పాను కదా, యూదులు చంద్రుని గమనంపై ఆధారపడి జీవిస్తారు. పౌర్ణమి, మొదటి పౌర్ణమి వచ్చిన తర్వాత వాళ్ళు ఈస్టర్ పండుగను జరుపుకోవటం లేదా పస్కా పండుగను జరుపుకోవటం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. మొదటి పౌర్ణమి అంటే ఏంటి అర్థం? పౌర్ణమి అంటే నిండు చంద్రుడు, మచ్చలు లేకుండా, డాగులు లేకుండా, తెల్లగా ఫుల్ మూన్ బాగా కనిపిస్తాడు చంద్రుడు. దాన్ని మొదటి పౌర్ణమి అంటారు. ఇది మొదటి పౌర్ణమి అంటే ఆ కాలాలను బట్టి వాళ్ళు నడుచుకుంటారు. అప్పట్లో ఏమున్నాయండి క్యాలెండర్స్? ఇప్పుడంటే క్యాలెండర్లు ఉన్నాయి, అప్పట్లో ఏమున్నాయి? కాలాన్ని బట్టే. కొండ గుర్తులు అంటారు, మీకు తెలుసా? ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు కొండ గుర్తులు పట్టుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి మ్యాప్, ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఉంటాయి, అవి పట్టుకొని వెళ్ళిపోవచ్చు, అక్కడ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎటైనా వెళ్ళిపోవచ్చు అనమాట. సముద్రంలో కూడా అవసరమైన ప్రయాణం కూడా చేయొచ్చు వీలుంటే. గూగుల్ మ్యాప్స్ అంతగా సహాయం చేస్తుంది అనమాట. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు ఆయన మరణించింది మార్చి ఏప్రిల్ మధ్యలోనే, ఆయన తిరిగి లేచింది కూడా మార్చి ఏప్రిల్ మధ్యలోనే. చలి కాచుకుంటున్నారు కాబట్టి అది చలికాలం అయితే కాదు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకోవాలి. ఇకపోతే మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడిన తర్వాత తిరిగి ఆయన 3వ దినాన లేచారు, అంటే పునరుద్ధానుడయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాడు గొప్ప పండుగ. పునరుద్ధానుడయ్యాడంటే అది చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. ఎంత గొప్ప విషయం అంటే, ఆయన కంటే ముందు చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. చనిపోయిన వారు మరి ఆయా భక్తుల చేత దేవుడు బ్రతికించాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎలీషా గారి కాలంలో మరి గనురాలైన షూనేమీరాలి బిడ్డని మరి ప్రవక్త ఎలీషా గారు బ్రతికించినట్టుగా మనం చూడగలం. ఇప్పుడు బ్రతికాడు, కానీ తిరిగి చనిపోయాడా లేదా? చనిపోయాడు, కొంతకాలం చనిపోయాడు. తర్వాత యేసు ప్రభు కాలంలో కూడా చాలామంది మరి మరణించిన వారు లేచారు, కానీ తర్వాత వాళ్ళు చనిపోయారా లేదా? చనిపోయారు. లాజరు గారు లేపారు, దేవుడు యేసు ప్రభు లేపాడు. తర్వాత మళ్ళీ చనిపోయాడు కొంతకాలానికి. నాయను విధవరాలి కుమారుణ్ణి మరి యేసు ప్రభు బ్రతికించాడు, కానీ కొంతకాలానికి ఆయన కూడా చనిపోయాడు. తర్వాత యాయిరు అనే ఒక అధికారి కుమార్తె చనిపోయింది, యేసు ప్రభు తిరిగి బ్రతికించాడు. మరి బ్రతికించినప్పుడు మరి కొంతకాలానికి ఆయన చనిపోయిందా లేదా? చనిపోయింది. యేసు ప్రభు తర్వాత కాలంలో కూడా చాలామంది బ్రతికించబడిన వారు ఉన్నారు. పేతురు గారు ఒక ఆమెను బ్రతికించాడు, దొర్కా అనే ఆమెను బ్రతికించాడు. గుర్తుందా? గుర్తుండదండి.
చాలా సంతోషం అండి. పేతురు గారు దొర్క అనే ఒక స్త్రీని బ్రతికించాడు. ఆ దొర్క గారికి ఇంకొక పేరు కూడా ఉంది, తబిత. వెరీ గుడ్ అండి, అట్లా షార్ప్గా ఉండాలండి. రైట్. తర్వాత పౌలు గారు కూడా ఒక యవనస్తుని బ్రతికించాడు. 3 అంతస్తులు వాక్యం బోధిస్తుంటే బాగా నిద్ర ఎక్కువైపోయి పౌలు గారు ఎక్కువసేపు చెప్తున్నారు. పౌలు గారు చాలాసేపు మాట్లాడుతున్నారు, విస్తరించి మాట్లాడేది. ఎందుకంటే మరలా వాళ్ళు కలుసుకునే అవకాశం లేదు. రాత్రిపూట విస్తారంగా మాట్లాడుతుంటే మరి అందులో ఒకడికి బాగా నిద్ర వచ్చేసింది అనమాట. నిద్ర వచ్చేసి ఆ కిటికీ దగ్గర కూర్చున్నాడు కదా, అలా తూలి కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత పైనుంచి పడి కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పౌలు గారు ఏం చేశారంటే, మీరు ఏం చేయకండి బ్రతికిస్తానని చెప్పేసి వేలే అన్నాడు. లేచాడు పౌలు గారు, బ్రతికించాడు. యవనస్తుని బ్రతికించాడు. ఎవరు ఆ యవనస్తుడి పేరు? ఏం పేరు ఏమైనా ఐడియా ఉందా? వెరీ గుడ్. ఐతుకు అనే ఒక యవనస్తుడిని పౌలుగా బ్రతికించాడు. సరే, బ్రతికించాడు, బాగానే ఉంది. ఇప్పుడు బ్రతికించిన తర్వాత ఈ ఐతుకు అనే యవనస్తుడు చనిపోకుండా ఉన్నాడా? చనిపోయాడు. దొరక్క అనే ఆమె చనిపోకుండా ఉందా? చనిపోయింది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమే, అంటే యేసుక్రీస్తు వారి తిరిగి లేవడమే పునరుద్ధానంగా చెప్పబడింది తప్ప వీరి యొక్క మరణం తర్వాత తిరిగి లేచారు కదా, వీళ్ళెవ్వరికి కూడా పునరుద్ధానంగా పిలువబడలేదు. యేసుక్రీస్తు కంటే ముందు చనిపోయిన వాడు కావచ్చు, యేసు ప్రభు కాలంలో చనిపోయిన వారు కావచ్చు, యేసుక్రీస్తు వారి తర్వాత కాలంలో చనిపోయి తిరిగి లేచిన వారు కావచ్చు, వీళ్ళందరిది పునరుద్ధానంగా చెప్పబడలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభువుది మాత్రమే పునరుద్ధానంగా చెప్పబడింది. ఎంత గొప్ప విషయం అండి, ఆలోచించండి. ఎందుకు యేసు ప్రభువుది పునరుద్ధానంగా చెప్పబడిందంటే, ఆయన తిరిగి లేచాడు, లేచిన వాడు లేచినట్టే ఉన్నాడు కానీ తిరిగి మరలా చనిపోలేదు. ఎంత గొప్ప విషయం అండి, గ్రేట్ కదండి. నిజంగా ఎంతమంది చనిపోయారండి ఆయన కంటే ముందు. ఆయన తర్వాత ఎంతమంది చనిపోయారు? ఏ ఒక్కరు కూడా తిరిగి లేవలేదు. లేచినా వాళ్ళు ఏదో ఒక రోజున మరణించారు, కానీ యేసు ప్రభువు మాత్రమే తిరిగి లేచాడు. లేచిన వాడు లేచినట్టే ఉన్నాడు, ఇప్పటికీ సజీవుడుగా ఉన్నాడు. 2000 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా బ్రతికే ఉన్నాడంటే అసలు ఎంత గొప్ప విషయం అది. చనిపోయి తిరిగి ఒక ఆయన లేచాడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు అని అంటే అసలు అది చిన్న విషయం కాదు. అది చాలా చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. అలాంటి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం రోజున ఈరోజు మనందరం కూడుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే నిజంగా చాలా చాలా గొప్ప విషయం అండి. ఇకపోతే ఆయన యొక్క పునరుత్థాన సమయంలో జరిగినటువంటి ఒక 3 విషయాలు మీతో పంచుకొని నా సందేశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా విన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత మరి మొదటిగా సమాధి యొద్దకు వచ్చింది ఎవరు? చాలా సంవత్సరాలకు వింటున్నారు కదా ఈస్టర్ సందేశాలు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి సమాధానం చెప్పండి ఓపిక చేసుకొని. మొదటిగా సమాధి దగ్గరికి వచ్చింది ఎవరు? ఓకే. శిష్యులు ఏమైపోయారు? భయపడి ఇంట్లో దాక్కొని ఉన్నారండి. స్త్రీలకు భయమా, పురుషులు భయమా? స్త్రీలకు కదండి భయం, పాపం. పురుషులు ధైర్యవంతులు కదండి, పురుషులు రావాలి కదా, కానీ రాలేదండి. స్త్రీలు మాత్రమే వచ్చారండి. ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళు ప్రభువు కోసం తెగించారు. మనం తెగించలేకపోతున్నాం. ప్రభువు కోసం వాళ్ళు తెగించారు కాబట్టే అలాంటి ప్రతికూలమైన వాతావరణంలో కూడా స్త్రీలు బయటకు వచ్చి మా ప్రభువుని మేము పూర్తిగా సమాధి చేయాలని వాళ్ళు వస్తా ఏం చేతపట్టుకొచ్చారు? సుగంధ ద్రవ్యాలు చేతపట్టుకొచ్చారు. ఎందుకు చేతపట్టుకొచ్చారంటే ఆయన శరీరానికి పూసి ఆయన పూర్తిగా సమాధిలోనికి పెట్టాలి అన్న ఆలోచనతో ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారనమాట. వచ్చి చూస్తే అక్కడ ఆయన ఉన్నాడా? లేడు. ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడ ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. ప్రభు ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నప్పుడు దేవదూతలు మరి స్త్రీలకు ఇచ్చిన సందేశం, మొదటి సందేశం, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానానికి సంబంధించిన మొదటి సందేశం దేవదూతలు స్త్రీలకి చెప్పారు. ఆయన లేడు, మీతో చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు, మీరు ఎందుకు వెతుకుతున్నారని చెప్పేసి దేవదూతలు చెప్పారు. గొప్ప వార్త కదండి. మీకు విషయం చెప్పనా? యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఎవరు సమాచారం చెప్పారో తెలుసా? గొర్రెల కాపరులకు ఎవరిచ్చారు సమాచారం? ఎవరిచ్చారు? వెరీ గుడ్, దేవదూతలు ఇచ్చారండి. వాళ్ళు వెంటనే గొర్రెల కాపరులు పొలాల్లో ఉన్నప్పుడు అంటేసుకున్నప్పుడు
వెంటనే దేవదూతలు వచ్చి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ, గొర్రెలు కాసుకుంటున్నారు ఏంటి, పోండి పోండి, మీకోసం దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, పోండి చూడండి అనగానే పరిగెత్తుకుంటూ పోయారు. ఆయన పుట్టుకను గురించి దేవదూతలు చెప్పారు. ఆయన తిరిగి లేచిన యొక్క పునరుద్ధారణ గురించి కూడా మొదటిగా దేవదూతలే చెప్పారు. ఎంత గొప్ప భాగ్యం అండి. అసలు ఆ దేవదూత నేనైతే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా, అనిపిస్తుందా? అలా అనుకోకండి. ఎందుకంటే మనం దేవదూతల కంటే గొప్పవాడు, అవునా? దేవదూతల కంటే గొప్పవాడు మనం. ఎందుకంటే మనం ఆయన కుమారులు కుమార్తెలం. దేవదూతలు దేవునికి సేవకులు, పనివారు మాత్రమే. దేవునికి కుమారులు కారు కూడా. మనమే దేవుని పిల్లలం, మనమే దేవునికి స్వాస్థ్యం, వారు కేవలం పనివారు మాత్రమే. అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించినటువంటి మొదటి సందేశం దేవదూతలు స్త్రీలకు చెప్పారు. స్త్రీలకు చెప్పిన తర్వాత ఆ స్త్రీలు వెళ్ళి ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు. ఎవరి శిష్యులకి? మన శిష్యులుగా? ప్రభు శిష్యులకి చెప్పారు. నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఎక్కువ శాతం అండి, అంటే కొంచెం బాధపడతాను. నా దగ్గర కొంచెం యాక్టివ్ పర్సన్స్ ఉంటే బాగుంటుంది అని ఇష్టపడతాను నేను. ఉత్సాహంగా చురుకుదనంగా ఉండేవాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నా దగ్గరికి మరి అందరూ కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారండి నా పక్కన? పరమానందే శిష్యులు ఉండాల్సిన వాళ్ళు నా దగ్గర ఉంటున్నారండి. అంటే మీ గురించి కాదు చెప్తున్నా, పరిచర్యలో పరమానందే శిష్యులు ఉండాల్సిన వాళ్ళు నా దగ్గర ఉంటున్నారు. చెప్పారు కదా, సూట్ తీసుకున్నా అంటే ఏం చేశారంట పరమానంద శిష్యులు? దూలం తీసుకొచ్చేసారు. ఇంకా వాళ్ళకి పని చెప్తే ఇంకేం ప్రయోజనం అని చెప్పండి. అయితే శిష్యులకి స్త్రీలు చెప్పినప్పుడు అందరూ స్పందించలేదు, కానీ మరి శిష్యులు కొందరు, అనగా ఇద్దరు స్పందించి వచ్చారు. అప్పుడు ఎవరు మొదటగా శిష్యుల్లో వచ్చి సమాధి చూశారు? కోటేశ్వరరావు చెప్పకండి, లోకేష్ గారు చెప్పకండి, జాన్ కూడా చెప్పొద్దు. వాళ్ళు ఆల్రెడీ ఉదయం పూట విన్నారు వీళ్ళు, అందుకోసం. సో మొదటిగా సమాధి దగ్గరికి వచ్చిన శిష్యులు ఎవరు? యోహాను గారేనండి? పేతురు గారా? చెప్పండి. ఈస్టర్ సందేశం వెళ్ళలేదు ఈరోజు మీరు పొద్దున మీ మందిరాల్లో, మీ సంఘాల్లో ఉన్నారా? మొదటిగా సమాధి దగ్గరికి శిష్యుల్లో ఎవరు వచ్చారు? సాగరా? ఎంత గొప్ప ధన్యత అండి. ఎవరు వచ్చారు? సరే, ఎవరు వచ్చారు వాక్యం దగ్గర చూద్దాం ఒకసారి. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం జాగ్రత్త చూద్దామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలక్కడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద వండిన రాయి తీయబడి ఉన్నట్టు చూసిన కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యుని వద్దకు వచ్చి ఆమె ఏమంటుంది? ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారు ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు కంటే, అవునా అలానే ఉందా? ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి, యేసుప్రభుని ఎవరో దొంగిలించేశారయ్యా, లేరయ్యా, కనపడట్లేదయ్యా అనగానే పరిగెత్తుకుంటూ వచ్చిన వాళ్ళలో మొదటిగా పేతురు ఉన్నప్పటికీ పేతురు గారిని దాటుకొని మరి యోహాను గారు వెళ్ళాడండి. ఎంత ప్రేమ అండి యోహాను గారికి. అందుకే ప్రభువు చేత ప్రేమించబడ్డాడండి యోహాను. ప్రభువు చేత ప్రేమించబడిన శిష్యుడు యోహాను. అలాంటి యోహాను గారు పేతురు గారికి దుడుకు స్వభావం ఎక్కువ. ప్రతి విషయం ఆయన స్పందిస్తారు, ప్రతి విషయంలో మాట్లాడతారు అనమాట. సమయం లేకపోయినా, సందర్భం కాకపోయినా ప్రతిదీ జోక్యం చేసుకుంటారు పేతురు గారు. అలాంటి పేతురు గారి కంటే ముందుగా యోహాను గారు వెళ్ళారంటే ఎంత స్పీడ్గా వెళ్ళారో. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు సమాధి దగ్గరికి చూడటానికి ఎవరు వచ్చారు? శిష్యుల్లో మొదటిగా యోహాను గారు వచ్చారు. చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తలుల జీవితాలు లేదా శిష్యుల జీవితాలు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మొదటిగా దేవదూతలు వచ్చి స్త్రీలకు సందేశాన్ని ఇస్తే స్త్రీలు వెళ్ళి శిష్యులకు సందేశాన్ని ఇచ్చారు. అయితే కొంతమంది నమ్మలేదు, కొందరు నమ్మారు, ఏదేమైనా వచ్చి చూశారు. బట్ కానీ ఆ టైంలో మగ్దలేని మరియ ఉంది చూసారా? స్త్రీలలో అందరికి కాదు, మగ్దలేని మరియకు మాత్రమే ప్రభు మొదటిగా కనపడ్డాడు. ఏం వీళ్ళందరికంటే మగ్దలేని మరి గొప్పదా? పేతురు గారి కంటే గొప్పదా? లేకపోతే యోహాను గారి కంటే గొప్పదా?
ప్రభువే ప్రేమిస్తున్నాడు కదా. తోమా కంటే గొప్పదా? లేకపోతే ఎవరు గొప్ప? సరే, సలోమే కంటే, లేకపోతే యాకోబు తల్లిన మరియ కంటే ఆమె గొప్పదా? పోనీ యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియ కంటే గొప్పదా మగ్దలేనే మరియ? గొప్పదే. అంటే గొప్పదే అంటే వాళ్ళకంటే ఎక్కువ అని కాదు. ఆ సమయం, ఆ సిచ్యువేషన్ మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ప్రభువు పట్ల ఆమెకున్న ప్రేమ, ప్రభువు పట్ల ఆమెకున్న తృష్ణ, ప్రభువు పట్ల ఆమెకున్న ఆసక్తి వాళ్ళందరికంటే ఈమెకు ఎక్కువగా ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభువు దగ్గరకు వచ్చింది, సమాధి చూసింది, సమాధిలో కనిపించకపోయేసరికి ఏడుస్తుందంట. ఏడుస్తే ఏమంటుందో చూడండి, ఎంత విచిత్రంగా మాట్లాడుతుందో చూడండి ఆ ప్రేమ. 20వ అధ్యాయము 11 నుంచి జాగ్రత్త చదువుకుందాం ఒకసారి. 11 నుంచి, అయితే మరియ సమాధి బయట నిలిచి, అమ్మ మీరు చదవకండి, నేను చదువుతాను, ఎందుకంటే నేను చదువుతూ వివరిస్తూ చదువుతాను, ఓకేనా? అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవతలు యేసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుంటే కనబడను. 11 వారు అన్నారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నామని ఆమెను అడగగా, ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదయ్యా అని చెప్పాను. 14 ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండటం చూచిన కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. తర్వాత ఆయన తోటమాల అనుకుందంట అమ్మ. ఏమని? 15 మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఎవరిని వెతుకుచున్నావు అని ఆమె అడిగాడు. ఆమె ఆయన తోటమాల అనుకున్నయ్యా, నీవు ఆయన మోసుకొని పోతే ఆయన ఎక్కడున్నాడో, ఎక్కడ ఉంచావో నాకు చెప్పయ్యా, నేను ఆయన ఎత్తుకుని పోతామని చెప్తున్నావు ఆమె. ఏమండి, ఏ రోజన్నా మీ భర్తను మీరు ఎత్తుకున్నారండి? ఎత్తుకున్నారా? కట్టుకున్న భర్తే కదండి. పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత, అమ్మ నన్ను ఎత్తుకో అంటే ఎత్తుకుంటారా? గాడిదే. ఎంత ఆకారం వచ్చింది, ఎంత బరువు పెరిగి, నేను ఎత్తుకునేది అంటారు. ఇంకా తిట్టరా? కానీ ఆమెకున్న ప్రేమ ఎంత గొప్పదంటేనండి, ఒక తల్లి లాంటి ప్రేమ. లోక ప్రేమ కాదు అది. లోక ప్రేమతో పోల్చకండి ఆమె ప్రేమను. అసలు ప్రభువుకి ఆమెకు, లేకపోతే మనకి ప్రభువుకి మధ్య ఉన్న ప్రేమను దాని లోక ప్రేమతో వర్ణించకూడదు. చాలా తప్పదు. భార్య భర్తల సంబంధంతో పోల్చకూడదు, తల్లిదండ్రుల పిల్లలతో సంబంధంతో పోల్చకూడదు. అది ప్రత్యేకమైన ప్రేమ. దాన్ని అగాపే ప్రేమ అన్నారు. అర్థమైందా? అది అగాపే ప్రేమ. సో ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే, ప్రభువుని ఎత్తుకొని పోతానయ్యా, ఎక్కడి నుంచి అవి చెప్పయ్యా అని ఏడుస్తుందంట. ప్రభు కోసం ఏడ్చేవాళ్ళు ఎవరున్నారండి? ఏడ్చేవాళ్ళు ఉన్నారా? పిల్లల కోసం ఏడ్చేవాళ్ళు, వాళ్ళ కోసం వాళ్ళు ఏడ్చేవాళ్ళు, కుటుంబం కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు, కానీ ప్రభు కొరకు ఏడ్చేవాళ్ళు, ప్రభు కొరకు రోధించేవాళ్ళు ఎవరున్నారండి? అబ్బా, మంచి డైలాగ్ చెప్పారండి లోకేష్ గారు. నిజంగా ఆయన బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ ఆయన ఏడిపించేవాళ్ళు ఉన్నారు, కానీ ఆయన కోసం ఏడ్చేవాళ్ళు ఎవరున్నారండి? అదేంటంటే అలా అంటారు? మరి యేసుప్రభు కోసం ఏడుస్తుంటే ఆనాడు మరి యేసుప్రభువే చెప్పాడు కదా, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు కదా. మరి ఆజ్ఞ మేము పాటించొద్దా? ఇందాక లోకేష్ గారు చెప్పారు ఆజ్ఞాతిక్రమం పాపమని. మీరేంటి అలా మాట్లాడతారు అని అంటారా? ప్రభువుని ఏడిపించే సమాజం ఎక్కువ ఉంది బయట క్రైస్తవ్యంలో. ప్రభువుని దుఃఖపెట్టే సమాజం ఎక్కువ ఉందండి. వద్దు, చాలా తప్పు చేస్తున్నాం. ప్రభువు కోసం మగ్దలేనే మరి ఎంతగా ఏరుస్తుందో, ఎంతగా తప్పిస్తుందో, ఎంతగా రోధిస్తుందో చూడండి. మగ్దలేనే మరి అంటే ఎవరో తెలుసా అండి? 7 దెయ్యములు పట్టిన స్త్రీ ఆమె. ఒక దెయ్యం పడితేనే వెలవెల్లాడిపోతాం, అలాంటిది 7 దెయ్యాల చేత పీడించబడుతుందంటే అసలు ఆమె స్థితి ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత దారుణంగా ఉంటుందో 7 దెయ్యాలంటే. ఆ మాట చూద్దాం. మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయము ఒకసారి చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనిపించాడు. ఎవ్వరికి దక్కలేదండి ఆ భాగ్యం. అపోస్తలులకు దక్కలేదు, శిష్యులకి దక్కలేదు, లేకపోతే మరి మిగిలిన స్త్రీలకు దక్కలేదు. స్త్రీలకి దేవదూతలు కనపడి చెప్పారు, ఆ స్త్రీలలో మగ్దలేనే మరి కూడా ఉన్నారు. బట్ కానీ సాక్షాత్తు ప్రభువును చూసే భాగ్యం, ప్రభువుని కన్నులారా చూసే ధన్యత ఇదిగో మగ్దలేనే మరియకు మాత్రమే దక్కింది. ఈరోజు మరియలను పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు, అవునా లేదా? మరియలను పేరు పెట్టుకుంటారే కానీ ప్రయోజనం లేదండి. మరియలకు తగ్గ జీవితాలు ఉండవు. బైబిల్లో 7 మరియలు ఉన్నారు.
అవకాశం ఉంటే వీలుంటే మన త్వరలో ఆ 7 మహిళలు ఎవరో వారి గురించిన వివరాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మగ్దలేని మరియ దేవుని పట్ల, ప్రభువు పట్ల అనుకున్న ఆసక్తి, ప్రేమ, తృష్ణ చూడండి. ఇదే ఆసక్తి స్త్రీలుగా మనందరికీ ఉండగలిగే, స్త్రీలకే కాదు, ఇక్కడున్న సంఘంలో ఉన్న మనందరికీ, మరి పురుషులైన, స్త్రీలైన, పిల్లలైన మనందరికీ ఉండగలిగితే ఖచ్చితంగా ప్రభు నీకు కాకపోతే ఎవరికి ప్రత్యక్షం అవుతాడు? నువ్వు కాకపోతే ప్రభుని ఎవరు చూస్తారు? ఆలోచించండి. అసలు ఆమెకు కనిపించినటువంటి ఆ దేహంతో ఎలా కనిపించాడంటే తాకే అవకాశం లేదు ఆమెకి. అలాంటి మహిమ శరీరంతో, మహిమ దేహంతో యేసు ప్రభు వారు మగ్దలేని మరియకు ప్రత్యక్షమయ్యారు. ఆమె తాకటానికి ప్రయత్నం చేస్తే, అమ్మ వద్దు, నన్ను తాకొద్దు, నన్ను ముట్టవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నా తండ్రి నన్ను ఇంకా చూడలేదు, నేను ఇంకా తండ్రిని చూడలేదు, తండ్రి దగ్గర నేను ఇంకా వెళ్ళలేదు, అంటే పరదేశులో నుంచి ఇక్కడికి వచ్చాను భూమి మీదకి, ఇప్పుడు నువ్వే నన్ను మొదటగా చూస్తున్నావు, ఇప్పుడు నేను తండ్రి యొద్దకు వెళ్ళి వస్తాను, ఆ తర్వాత నన్ను ముట్టుకుంటే ముట్టుకుంది కానీ అని చెప్పాడు అనమాట. అంటే అది చెప్పలేదు, మీకు చెప్తాను మీకు అర్థం కావడానికి. అంటే మొదటిగా పరదేశులో నుంచి బయటకు వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత మొదటిగా ఆయన చూసిన వ్యక్తి మగ్దలేని మరియ. మరి మగ్దలేని మరియ కన్నులతో ప్రభు యొక్క మహిమ దేహాన్ని చూడగలిగిందంటే వాట్ ఏ గ్రేట్, ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ఇవన్నీ చిన్న విషయాలు కాదు, వాటి యొక్క సంఘటనల్లోకి మనం వెళితే అప్పుడు మనకు వాక్యం బాగా అర్థమవుతుందండి. అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళి మనం ఆలోచించాలి, ఎలా ఉంటుందో, రోమాలు నెక్కబడుచుకుంటాయి ప్రభువుని అలా చూడగానే. ఆ మహిమ దేహంతో, మహిమ శరీరంతో యేసు ప్రభువుని చూసిన తర్వాత ఇక వెంటనే ఆయన తాకాలని ప్రయత్నం చేసింది, కానీ ప్రభు ఆమెను తాకనివ్వలేదు. తండ్రి కంటే ముందుగా ఎవరిని చూడనిచ్చే అవకాశం ఇచ్చాడు ప్రభువు? మగ్దలేని మరియను చూసే అవకాశం ఇచ్చాడు. మనం ఎంతగా ప్రేమిస్తామో అంతగా మన పాపాలు క్షమించబడతాయండి. అవునా? బైబిల్లో ఉందా? ఇతరుల పాపాలు క్షమిస్తే మన పాపాలు క్షమించబడతాయి, అది వేరు. ప్రభు మన పాపాలు క్షమించాడు, అది వేరు. కానీ మనం ప్రభువుని ఎంతగా ప్రేమిస్తే అంతగా మన పాపాలు క్షమించబడతాయి. ఇది స్వయంగా ప్రభువే చెప్పిన మాట. ఒకసారి లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయము 47 వచ్చిన చూడండి. ఒక ఆవిడ, ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చిందంట. ప్రభు దగ్గరకు వచ్చి ఆమె ఏం చేసింది తెలుసా అండి? అగనమ్మ, ప్రభు దగ్గరకు వచ్చి ఆమె ఏం చేసింది? కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలు తుడిచింది, తడిపింది. వెరీ గుడ్, తడిపింది. కన్నీళ్లతో పాదాలు తడిపితే మరి కురులతో ఏం చేసిందంట? తన పాదాలు తుడిచిందంట. ఏమంటే ఎవరైనా అలా చేస్తారండి? పిల్లలు జుట్టు పట్టుకుంటే ఏం చేస్తాం? ఇప్పుడు తలస్నానం చేసి వస్తే అని అంటారు కదా. ప్రభు యొక్క పాదాలను కళ్ళతో, కన్నీళ్లతో తడిపి ప్రభు యొక్క పాదాలను కురులతో తుడిచింది అని అంటే, అత్తరు పోసి ఆయన పాదాలను ముద్దాడిందంటే ఎంత గొప్ప విషయం అంటే, ఎంత ప్రేమించింది తెలుసా అండి. అప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, పేతురు, సిమోను, ఏదో ఒక విషయం చెప్పాలి, నీ ఇంటికి వచ్చాను, నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి కనీసం నాకు నీళ్ళు ఇవ్వలేదయ్యా అన్నాడు. ప్రభువుకి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదంట. చిన్న వాటిని కూడా పట్టించుకున్నాడు చూడండి ప్రభు, చిన్న వాటిని. తర్వాత మరి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి కండ ఇవ్వలేదు. తర్వాత నేను వచ్చినప్పుడు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ వచ్చిన దగ్గర నుంచి ఏం చేస్తుంది? పాదాన్ని ముద్దు పెట్టుకుని మానలేదయ్యా. నువ్వు నా నూనెతో నా తల అంటలేదు, కానీ మా అత్తరుతో నా పాదాలనే తుడిచింది, కడిగింది లేదా పోసింది. ఎంత గ్రేట్ అండి. ప్రభువును ప్రేమించింది కాబట్టి. ఇప్పుడు చదవండి అన్న అవసరం గారు, ఇప్పుడు చదవండి. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని మీతో చెప్పుచున్నాను. ఎంత మంచి మాట అండి. ప్రభువును మనం ఎంతగా ప్రేమిస్తే అంతగా మన పాపాలు క్షమించబడతాయి. ఎందుకంటే ప్రభువుకి క్షమించే అధికారం ఉంటుంది. అదే కదా కింద చేశాడని 48వ వచనంలో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో నేను. 47వ వచనంలో ఒకటే చదివింది, రెండో మాట చదవలేదే. 47 చదవండి ఒకసారి, కంటిన్యూ చేయండి. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడను వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి. మా జాగ్రత్త, మీరు ప్రభువును కొంచెంగా ప్రేమిస్తే మీ పాపాలు కూడా కొంచెముగానే క్షమించబడతాయి. ఈ సత్యం అందరికీ తెలియాలండి.
ప్రభు దగ్గరికి వచ్చేసాం, బాప్తిజం తీసేసుకున్నాం, మారు మనసు పొందేసాం, పళ్ళలో చేసేస్తున్నాం, లేకపోతే ఆదివారం క్రమంగా వస్తున్నాం, కానుక మాత్రం ఏమాత్రం 500 తగ్గకుండా ఇస్తున్నాము, లేకపోతే నా కష్టార్జితాన్ని ప్రభువుకి ఇస్తున్నాను అనే ఆలోచనతో అపోహలో ఒకవేళ మీరు ఉంటే జాగ్రత్త, ప్రమాదం ఉన్నట్టే. ప్రభువును ప్రేమించడం అంటే అది కాదు. మనం ఎంతగా ప్రభువును ప్రేమిస్తే అంతగా మన పాపాలకు పూర్తి పరిహారం లభిస్తుంది. ఒకవేళ మనం ప్రభువును ప్రేమించకుండా కొద్దిగే ప్రేమిస్తే కొద్దిగానే క్షమించకూడదు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అప్పు ఒక 50,000 అడిగాం అనుకోండి, 50,000 ఇస్తారు, అవునా? కొద్దిగా అడిగితే కొద్దిగా ఇస్తారు. అది ఎక్కువ అడిగితే ఇస్తారు. డబ్బున్న వాళ్ళకి ఏముందండి, 1,00,000 రూపాయలు ఏమంటే ఎవరా, లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఎవరా, 1,00,000 ఏముందని ఇచ్చేస్తారు. మనం ఎంత అడిగితే అంతే ఇస్తారు. అలానే మన ప్రభువుని ఎంత ప్రేమిస్తే అంతగానే మన పాపాలు క్షమించబడతాయి. కానీ మగ్దలేనే మరి అలా కాదండి. ప్రభువుని సంపూర్ణంగా ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది. అందుకే వేకువ జామున, తెల్లవారుజామున, నిద్రే లేదండి వాళ్ళకి, పొద్దున్నే వచ్చి సుగంధ ద్రవ్యాలు తీసుకొని, స్త్రీలు బలహీనమైన వాళ్ళు అనుకున్నాం, కానీ వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు చూడండి. దేవదూతలు వచ్చి స్త్రీలకు చెబితే, స్త్రీలు వెళ్ళి శిష్యులకు చెబితే, ఆ శిష్యుల లోకమంతటా క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానం గురించినటువంటి వార్తను చాటి చెప్పారు. మేము బలహీనులు అనుకోకండి, మేము బలవంతులు అనుకోండి. తెగించండి ప్రభువు కోసం. దేవుని కొరకు తెగించిన వాళ్ళు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళే దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. ప్రియులారా, అరిమతి యోసేపు గురించి రాయబడిన మాట. అరిమతి యోసేపు అంట తెగించాడంట. తెగించి ప్రభువు దేహాన్ని మాకు అప్పగించమని అడిగాడంట. అంటే తెగించడం అంటే అర్థం ఏంటంటే, ఆ తెగించి అనే మాటలు చాలా ఉన్నాయి. తనను వెలివేయొచ్చు, తన అధికారం పోవచ్చు, తన ఉద్యోగం పోవచ్చు, తన కుటుంబాన్ని సమాజంలో వెలివేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ అన్నిటినీ తెగించేశాడు. ఎవరైతే తెగిస్తారో వాళ్ళ పాపాలు క్షమించబడటమే కాదు, వాళ్ళకి ప్రభు యొక్క ప్రత్యక్షత కూడా లభిస్తుంది. ప్రత్యక్షత లభిస్తుంది అనగానే భూమి మీద అనుకోకండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడు. ప్రభువును చూడాలంటే యోగ్యత, పరిశుద్ధత, హృదయ శుద్ధి ఇవి మనకి చాలా అవసరం. అది ఎలా వస్తుందంటే, ప్రభువు మీద మనకు అపారమైన ప్రేమ ఉన్నప్పుడు వస్తుంది. ప్రభువు పట్ల ఆమెకు ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఆమెను ప్రభువును కన్నులారా చూడగలిగిందంటే గ్రేట్ కదండి, ఎంత గొప్ప ధన్యత. మరలా సౌలు గారు చూశాడు కదండి యేసు ప్రభుని అని అంటారేమో. మరి సౌలు ఏమన్నా ప్రభుని ప్రేమించాడా అని అంటారేమో, కౌంటర్ వేస్తారేమో అండి. ఆయన మార్చడం కోసం ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అయినా ఆమెకు కనిపించినట్టుగా పౌలు గారికి కనిపించలేదు యేసు ప్రభు వారు. ఒక దర్శనంలాగా కనిపించాడు అన్నమాట. ఆమెకు ప్రత్యక్షంగా కనపడ్డాడు ఒక మనిషి. ఇప్పుడు నేను మీకు ఎలా కనపడుతున్నా అలా ఆమెకు కనపడ్డాడు అనమాట. అలా ప్రభువు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. బట్ కానీ తాకే అవకాశం లేదు. ఏదేమైనా సరే ఆ మహిమ దేహంతో ప్రత్యక్షమయ్యాడంటే అది చిన్న విషయం కాదు. క్రీస్తు యొక్క పునరుత్థానం గురించిన మొదటి సందేశం దేవదూతల స్త్రీలకు చెప్పారు. రెండో విషయం ఏంటంటే, మొదటి సందేశం దేవదూతల స్త్రీలకు చెప్పారు. మొదటి ప్రత్యక్షత స్త్రీలకు అనగా మగ్దలేనే మరియకు లభించింది క్రీస్తు పునరుత్థానుడైన తర్వాత. మూడో పాయింట్ ఏంటంటే, క్రీస్తు పునరుత్థానం గురించినటువంటి మొదటి ప్రకటన స్త్రీలు శిష్యులకు చెప్పారు. మొదటి సందేశం, మొదటి ప్రత్యక్షత, మొదటి ప్రకటన క్రీస్తు పునరుత్థానానికి సంబంధించినటువంటి విషయాలు. ఎంత గొప్ప విషయం ఆలోచించండి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు లేవకపోయి ఉంటే, క్రీస్తు పునరుత్థానుడు కాకపోయి ఉంటే ఇంకా మన పాపాలలో మనం ఇంకా నిలిచి ఉండేవాళ్ళం. A.W. టోజర్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టుకలో ఏమీ లేదు, యేసుక్రీస్తు మరణించడంలో ఏమీ లేదు, యేసుక్రీస్తు తిరిగి లేవడంలోనే అంతా ఉంది అని చెప్పాడండి. యేసుక్రీస్తు వారు తిరిగి లేవకుండా ఒకవేళ ఆయన మరణించి ఉంటే ఆయన మరణం అందరిలాంటి మరణం అయి ఉండేది. ఆయన పుట్టుక అందరిలాంటి పుట్టుక అయి ఉండేది. ఆయన జీవితం అందరిలాంటి జీవితం అయి ఉండేది. ఆయన ఒక మహాత్ముడుగా ఒక వ్యక్తిగా చూసేవాళ్ళు అంతే. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానం జరగటం వలనే ఆయన పుట్టుకకు, ఆయన మరణానికి, ఆయన జీవితానికి, ఆయన బ్రతుకుకు ఒక ప్రాధాన్యత చోటు చేస్తుందన్నమాట. ఎంత గొప్పగా మహానుభావుడు తెగించాడు, త్యాగం చేశాడు, మన కొరకు తన ప్రాణం అర్పించాడు, మనకు ఒక నిరీక్షణ కలిగించాడు. చావు తర్వాత మరొక జీవితం ఉంది. నేను సమాధుల్లో వెళ్ళినప్పుడు ఏమండి, ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందే కదా అని అనిపించింది. ఎప్పటికైనా ఇక్కడ రావాల్సిందే కదా అనిపిస్తుంది.
అదేదో సమాధుల్లోని శ్మశానంలో ఒక స్థలం తీసుకుంటే అది సరిపోయింది కదండి, 1 సెంటు 2 సెంట్లో. అక్కడైతే ఇంకా చాలా తక్కువ. కొరపాడు వెళ్ళేటప్పుడు సైడ్ సమాధులు ఉంటాయి కదండి, ఆ. అది చూసినప్పుడల్లా ఎప్పుడైనా మనకు ఇక్కడే కదా అని నేను అంతే కదండి, నిజమండి. అంటే నేనేదో అక్కడికి వెళ్ళానని కాదులే కానండి, నేను నాకు భయం, నేను రానంటే లోకేష్ గారు బలవంతంగా తీసుకెళ్ళారు. నాకు భయం, నేను రాత్రులు రాను సమాధుల దగ్గరికి అని చెప్పాను. ఆయన బలవంతంగా తీసుకెళ్ళారు నన్ను. లేదు ఒకసారి చూసొద్దాం, అట్లా అంటే నడుస్తున్నాం, వాకింగ్ లాగా వెళ్తున్నాము, అటు వెళ్ళొద్దాం, ఒకసారి చూసొద్దాం అని చెప్పేసి అన్నారు. నాకేం చాలా భయం, నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు. సమాధుల్లో స్థలం రేటు చాలా తక్కువ, సెంటు 50,000 10,000 అంత కూడా ఉండదు అనుకుంటా. ఈసారి మనం అందరం శ్మశానంలో స్థలాలు సంపాదించుకుందాం. అంటే ఎందుకండి మనుషుల మధ్య ఉండి ఏం సాధిస్తాం. అక్కడ ఉన్నాం అనుకోండి, మనకి జీవిత పరమార్థం అర్థమవుతుందండి. ఎవరితో గొడవలు పడలేమండి, ఎవరితో కొట్లాటలకు వెళ్ళమండి. వామో ఒక భయం అనేది ఉంటుందండి, ఒక జాగ్రత్త ఉంటుందండి, ఒక బెదురు అనేది ఉంటుందండి. అమ్మో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నాకు అనిపించింది, దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఉండే స్థితిలో, దేవుని దగ్గరికి వెళ్లకుండా ఉండే స్థితిలో ఉండి మనం కన్ను మూస్తే వద్దండి ఆ జీవితం. అమ్మో అది చాలా భయంకరమైందండి. మనం చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళేటట్టుగానే ఉండాలి. కన్ను మూసిన మరుక్షణం వెచ్చగా, చీకటిగా, అరుపులతో, గోలలతో, కేకలతో ఉందా? కన్ను మూసిన మరుక్షణం చీకటిగా ఉందా? అరుపులు వినపడుతున్నాయా? మరి వెచ్చగా తగులుతుందా? కథ అయిపోయింది. ప్రభువు కూడా మనల్ని తప్పించలేడు. ఇక్కడ కన్ను మూసి అక్కడ కన్ను తెరిచినప్పుడు వెలుగుగా కాకుండా చీకటిగా ఉంటే, అరుపులు కేకలతో ఉంటే, వెచ్చగా ఉంటే ప్రభువు కూడా కాపాడలేడు. ఇక్కడుంటే ప్రభువు కాపాడగలుగుతాడు, ప్రభువు కూడా కాపాడలేని పరిస్థితి. చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళే విధంగా మనం చచ్చిపోవాలి. అంతే, ఆ జీవితం మనకి పోనివ్వండి, ఎన్ని డబ్బులు పోతున్నాయండి, పోనివ్వండి, ఏం సంపాదించుకుంటామండి, వదిలేయండి. కొన్నింటిని వదిలేస్తేనే మన జీవితాల్లో మనం చూస్తామండి. ఫ్యామిలీస్, రిలేషన్స్ ప్రేమిద్దాం, గౌరవిద్దాం, బంధాలకు గౌరవిద్దాం. ఉన్నంతకాలం పిల్లల్ని చక్కగా దేవుని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం, కాపాడుకుందాం. మనం చచ్చిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాలండి. దేవుడి దగ్గరికి వెళ్ళే విధంగా మన జీవితాలు ఉండాలి. అన్యాయాలు, అక్రమాలు, లంచాలు, డబ్బుల పట్ల వ్యామోహాలు, మరి బంధాల పట్ల వ్యామోహాలు, ఆశలు, లోకం కోసం మనం బ్రతకూడదు, చాలా తప్పు. ప్రభు లోకంలో బ్రతికిన లోకానికి వ్యతిరేకంగా జీవించాడు. ఆయన ఎక్కడ కూడా లోకానికి ఆయన అవకాశం ఇవ్వలేదండి. పరిశుద్ధంగా బ్రతికాడు, పవిత్రంగా జీవించాడు, దేవుడు మన లోకానికి వెళ్ళాడండి. ఎంత గ్రేట్ అండి. ఆ ప్రభువుని నమ్మిన మనం ఆ ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఒకవేళ ప్రభువుకి దూరంగా మనం వెళ్ళిపోతే ఇంకా జీవితం ఉంటే ఎంత, పోతే ఎంత, బ్రతుకుంటే ఎంత, పోతే ఎంత ఆలోచించండి. అందుకే ఎవరితో గొడవలు పడకండి. అందుకే పౌలు గారు చెప్పిన మాట ఎఫెసీ పత్రికలో, తీయొద్దు, అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి అన్నాడు. ప్రయత్నించండి అంటే చాలా కష్టం అని అర్థం. పరిశుద్ధత కలిగి జీవించడం చాలా కష్టం, సమాధానం కలిగి ఉండటం కూడా చాలా కష్టం. అందుకని కాకపోతే కష్టం కదా అని వదిలేయద్దు, ప్రయత్నించండి, ప్రయత్నించడం మానకండి అని పౌలు గారు చెప్పినటువంటి మాట. క్రీస్తు పునరుత్థానం ఒక అపూర్వమైన ఘట్టం. మనకొక నిరీక్షణ, మనకొక విమోచన, మనకొక ఆదరణ, మనకొక ధైర్యం. అప్పటి వరకు భయంతో బెదురుతో బ్రతికినటువంటి అపోస్తలుడు, శిష్యులు ఆ క్షణం నుంచి వాళ్ళు ధైర్యంగా సువార్తను ప్రకటించారండి. చావనైనా చేస్తాం కానీ సువార్తను ప్రకటించడం మేము మానమన్నారు. అమ్మా, ఏ రోజైనా మీరు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానం గురించి చెప్పారా? నేను అడుగుతాను ఇక్కడ ఉన్న స్త్రీలని, చెప్పారా? సంఘాల్లో చెప్పామని అనకండి, మీ పర్సనల్గా మీ కుటుంబ సభ్యులు ఎప్పుడైనా చెప్పారా? చాలా తప్పు చేస్తున్నారు. ప్రభువు గురించి చెప్పుకొని ఉండకండి, ప్రభు ప్రేమ గురించి చెప్పుకొని ఉండకండి. ప్రభు గురించి చెప్పకపోతే ఎవరు చెప్తారండి? మాకెందుకులే అని స్త్రీలు సైలెంట్గా ఉంటే, మాకెందుకులే అని శిష్యులు సైలెంట్గా ఉంటే ఎవరండి చెప్పేది? ఈరోజు ఇక్కడికి వచ్చేదా సువార్త? మన భారతదేశానికి వచ్చేదా? మన దాకా వచ్చేదా? ఈరోజు మన వాళ్ళకి దీని విలువ తెలియకుండా పోతుందండి, తెలియకుండా పోతుంది చాలామందికి. మన ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలి, క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలు చాలా విలువైనవి. అవి చెప్పి ప్రభు యుద్ధకు మనం నడిపించే ప్రయత్నం చేయాలి. నీ కొరకు ఒకటి చచ్చిపోయాడు, నీ కొరకు ఒక ఆయన చచ్చిపోయాడు, నీ కొరకు ఒక ఆయన ఘోరంగా చంపేశారు, కేవలం నీ వల్లే. ఆయన సమాధి చేశారు, కానీ తిరిగి మరలా 3వ దినాన లేచాడు. నీకోసమే, నీకోసమే, నీకోసమే.
అది చెప్పి ప్రభు యొద్దకు నడిపించారు. ఏమోనండి అసలు మా ఇంట్లో మా ఆయన అసలు నన్ను పట్టించుకోవట్లేదండి, నా పిల్లలు ఏందోనండి, ఈ కుటుంబం ఏంటో, అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నాను అండి. నేను ఆ రోజు మా అమ్మతో చెప్పాను, నాకు పెళ్లి చేయకండి అమ్మ అని చెప్పానండి, కానీ నాకు మా అమ్మ పెళ్లి చేసిందండి. నా జీవితం నాశనం చేశారని మా అమ్మ మా నాన్నలు. ఏం పోతాం సమాధి దగ్గరికి వెళ్ళి తిట్లు, ఎందుకమ్మా నా జీవితం నాశనం చేశారు, ఇలాంటి నుంచి ఎందుకమ్మ పెళ్లి చేశారని సమాధి దగ్గరికి కూడా అమ్మ నాన్న మీద పడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అమ్మా నాన్న లేచి సమాధానం చెప్తే బాగుండేది. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు యొక్క పునరుద్ధానం ఒక అపూర్వమైన ఘట్టం. ఈ క్షణం నుంచి మనం చేయాల్సింది ఒకటే, ప్రభువును బాగా ప్రేమించేవారుగా ఉందాము. ఎప్పుడు మన కన్ను మోస్తామో మనకి తెలియదు. అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది శాశ్వతం కాదు, ఈ లోకం, ఈ జీవితం, ఈ కాలం శాశ్వతం కాదు. ఖచ్చితంగా మనం కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళే విధంగానే ఉండాలి. మనకు ఎవరితో గొడవలు కార్పణ్యాలు మనకు వద్దు. పోనివ్వండి, కీడు చేశారో ఆ కీడు వాళ్ళకే ఉంటుంది, పోనివ్వండి. దేవుడు వాళ్ళని క్షమించాలని కోరుకుందాం, దేవుడు వాళ్ళకి మంచి మనసు ఇవ్వాలని కోరుకుందాం, దేవుడు వారిని బాగు చేయాలని కోరుకుందాం. మనం అలాంటి స్వభావాన్ని కలిగి జీవిద్దాం. ఓకే రైట్, మంచిది. తలలో ఉంచండి, ప్రార్థన ఏకీభవించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఈ రాత్రి వేళ మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజమైన ఆయన, మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో మీ పట్ల ప్రేమను చూపించే విషయంలో చాలా కొద్దిగా మేము ఉన్నాం ఆయన. కొద్దిగా మీ పట్ల ప్రేమను కనపరుస్తున్నాం తప్ప మీరు ప్రేమించినంతగా సంపూర్ణంగా మేము మిమ్మల్ని ప్రేమించట్లేదు తండ్రి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సంపూర్ణంగా ప్రేమించుకోకండి. ఆడున్న స్త్రీలు నాయన కదిలారు తండ్రి. మీ ప్రియకుమారుడి యొక్క మరణ సమాధి ఇచ్చినటువంటి ప్రకటనను తెలియచే ఈరోజు మా సంఘాల్లో ఉన్నటువంటి స్త్రీలు కదలలేకపోతున్నారు నాయన. అనేక సంఘాల్లో ఉన్న స్త్రీలు మరి సువార్త ప్రకటనకు బయలుదేరడానికి వారికి ఆలోచన దయచేయండి, ఆలోచన పుట్టించండి, వారి మనసును ప్రేరేపించండి. వారిని ఖాళీగా ఉండనివ్వకండి నాయన. వారితో మీరు మాట్లాడండి, వారి హృదయాలు ప్రేరేపించండి, వారి కుటుంబాలను మార్చుకోవడానికి, జ్ఞానవంతురాలుగా వారి కుటుంబాలను కట్టుకోవడానికి వారికి మంచి మనసు దయచేయండి. ఈ లోకం కొరకు ఆలోచించక, ఈ లోకం కొరకు జీవించక, మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాం. నిజంగా మమ్మల్ని ఎంత ప్రేమించారు తండ్రి, మా పైన ఎంత కృప చూపించారు నాయన. మీ ప్రియకుమారుణ్ణి మా కొరకు త్యాగం చేశారు తండ్రి. అందరి బట్టి మీకు స్తోత్రాలు. క్రీస్తును మృతులలో నుంచి లేపారు. ప్రథమ ఫలం క్రీస్తు మృతులలో నుండి లేచిన వారిలో తండ్రి. మేము కూడా నమ్మితే మేము కూడా క్రీస్తు వల్ల లేస్తామని మాకు ఒక నిరీక్షణ కలిగించారు. మరణం తర్వాత మాకు మరొక జీవితం ఉందని తెలియజేశారు నాయన. అందరి బట్టి మీకు స్తోత్రాలు. మీ పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి, మీ పట్ల ప్రేమను కలిగి జీవించడానికి, ప్రతి ఒక్కరిని క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి. క్రీస్తు లాంటి మనసును మాకు అందరికి ప్రసాదించమని వేడుకుంటూ, మిగిలిన కార్యక్రమం అంతట్లో కూడా తోడుగా ఉండమని వేడుకుంటూ, క్రీస్తు నామమున ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.